హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేమైతే హనుమాన్ జయంతి తెల్లవారి నెక్స్ట్ డే రోజు మాత్రము కొండగట్టుకైతే వెళ్తున్నాము. ఎవరెవరిమి అంటే మా అన్నయ్య, అన్న స్వామి, అల్లుడు స్వామి అందరం కలిసి అయితే బయలుదేరాము. ఇక ఇక్కడికి వచ్చేసి ఈ కొత్త గుండం అయిండుండి అయితే నేనైతే రాలేదు. ఇదైతే ఫస్ట్ టైము. ఫస్ట్ వచ్చేసి అటు రైట్ సైడ్ ఉండేది, ఇదైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కొత్తగా చేసిండ్రు ఇక్కడ స్నానాలకు. ఇక్కడైతే ఇక స్నానం చేస్తున్నాము. స్నానం చేసిన తర్వాత దర్శనానికి కదా వెళ్ళేది అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. మేమైతే మ్యాక్సిమం అయితే నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది. 8:20 వరకే క్లోజ్ అయిపోయింది. పర్లేదులే మరి ఏం చేద్దామని చెప్పేసి అక్కడే నైట్ నిద్రనైతే చేసినాము. నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. తెల్లవారి ఇక్కడికి వచ్చేసి స్నానాలు అయితే చేసినాము. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీళ్ళు మాత్రం బాగానే ఉన్నాయి. ఇక కొత్తగా అయింది కాబట్టి. కానీ హనుమాన్ జయంతి తెల్లవారైనా కూడా అసలు ఎంత జనం ఉన్నారంటే మాకైతే విచిత్రం అనిపించింది. ఇంత జనం ఉంటారని అస్సలు మేము అనుకోలేదు. ఇక స్నానం అయితే పూర్తి అయిపోయింది. ఇక స్నానం చేసిన తర్వాత పైకి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా తక్కువ అండి, ఇంకా అటు సైడ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎక్కడ పడితే అక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ జనాలు మాత్రము అందులో ఒక 20% కూడా కాదు. ఇక్కడ ఈ గుండం దగ్గరికి వచ్చి స్నానం చేసే వాళ్ళు మాత్రము ఎటు వైపు ఉన్న వాళ్ళు అటువైపు ట్యాప్ల కింద చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈ స్నానం చేసిన తర్వాత పక్కకు ఒక ఒడ్డుకు నిలబడ్డామన్నమాట. ఎక్కడ చూడు జనమేనండి. అసలు నాకైతే భలే విచిత్రం అనిపించింది. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఇటు ఇంతమంది ఉన్నారు, ఇటు ట్యాంకీ వైపు కూడా అటు ఉన్నారు. ఎటు చూడు జనాలే ఉన్నారు. చాలా బాగా అనిపించింది, అద్భుతంగా ఉన్నది. జనం అయితే ఫుల్ ఉన్నారు. ఇటు బ్యాక్ సైడ్, ఇది గుడి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఉన్నారు. అందరిగా వాళ్ళ స్వామి యొక్క డ్రెస్సులు అవన్నీ ఆరేసుకున్నారు. ఇక్కడైతే ఆలోచిస్తున్నాము, ఇటు ముందు నుండి వెళ్దామా, మరి ముందైతే ముందు నుండి ఉంటుండే, మరి ఇప్పుడు ఏ సైడు నుండి మనం వెళ్ళడం, ఇంత జనం ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడైతే ఆలోచిస్తున్నాము. మరి మొత్తానికైతే ఇటు రైట్ సైడ్ నుండి అటు లెఫ్ట్ నుండి బ్యాక్ సైడ్ నుండి పోవడం అని చెప్పి తెలిసింది. ఇక్కడ ఇక కాసేపు మా మేనల్లుడు కదా, ఆ స్వామితోటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కొరకు కాసేపు వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసరికి మేమైతే స్నానాలు చేసి ముందే ఇటు పక్కకు వచ్చేసినాము. ఇక వాళ్ళు వచ్చేసరికి మేము వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే మేము నిలబడ్డాము. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అసలు చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది, మంచిగా అనిపించింది. ఇంత జనాలు ఉన్నా కానీ మరి మనకు దర్శనం ఎలా అవుతుంది? ఇక్కడ ఉన్నది మా వదినమ్మ, మా మేనకోడలు, మా అన్న స్వామి, వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడైతే నిలబడ్డారు. అందరు చలి పెడుతుంది అంటున్నారు. ఇక్కడ మేనల్లుడు, ఈయనే కొడుకు అవుతాడు, చెల్లె కొడుకు. ఇక్కడ ఉన్నటువంటి మా హస్బెండ్, అందరం అయితే ఇట్లా వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళ కొరకు వెయిట్ చేస్తున్నాము. ఇక వాళ్ళు వచ్చిన తర్వాతనైతే దర్శనానికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. చూడండి ఎంత జనం అంటే అసలు ఎవ్వరు ఉండరు కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇది హనుమాన్ జయంతి నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే అనమాట, అయినా అంత జనాలు ఉన్నారనమాట. అమ్మో, దర్శనం అసలు అవుతుందా కాదా, మరి మనం బయట నుండే మొక్కి వెళ్ళడమా అనేటటువంటిది కూడా అనుకుంటూ ఆలోచిస్తున్నాము. కానీ ఇక మా వదినమ్మ ఉండి మనం ఇంత దూరం వచ్చినాం కదా, మనం దర్శనం చేసుకొని వెళ్దాం కంపల్సరీ అని చెప్పి అని అంటే, సర్లే మరి మనకు ఉందిలే అంత అదృష్టం అని చెప్పి కూడా అనుకున్నాము. ఇవి మా మేనకోడలు కొడుకు, ఆ చిన్నోడు. ఇక వచ్చేసినాం. చూడండి లెఫ్ట్ సైడ్, ఇటు లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి రావాలన్నమాట. ఇక్కడ అసలు ఎంత జనం అంటే ఇక్కడ భజన అయితే వేస్తున్నాము, శ్రీరామ జయరామ అని అనుకుంటూ అయితే వెళ్ళాము. ఫుల్ జనము.
ఈ దర్శనం అయిపోయింది, మొత్తానికైతే మంచిగా దర్శనం అయింది. ఇక బయటకైతే వచ్చాము అందరము, మంచిగా ఒక 10 మెంబర్స్ పోయాం కాబట్టి చాలా ఎంజాయ్ అనిపించింది, మంచిగా అనిపించింది. ఇక్కడ బయటకు వచ్చేసి అయితే ఇక్కడైతే ఒక ఫోటో దిగుదామని చెప్పి ఇక్కడ నిలబడ్డాము. అన్నస్వామి అల్లుడు స్వామి మాల విరమణ చేయడానికి అటైతే వెళ్ళారు. వాళ్ళు వచ్చేంతసేపు అయితే మనం ఇక్కడ వెయిట్ చేయడమే కదా అని చెప్పేసి ఇక్కడ ఫోటో అయితే దిగాము. దిగిన తర్వాత ఏమైంది, ఇక్కడ బేతాళ స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడికైతే మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. ఈ విధంగానైతే అసలు దర్శనం అవుతుందా అని అనుకున్న వాళ్ళము, మనకు చాలా బాగా జరిగింది, పూర్తి అయిపోయింది.